వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఇప్పుడు విఎస్వి హిందీ జంక్షన్ యూట్యూబ్ ఛానల్తో పాటు యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. యాప్లో ప్రజెంట్ ఒక కోర్సు లాంచ్ చేశాము. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో ఆన్లైన్ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్గా ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీలైతే ఒకసారి యాప్ కూడా చూడండి. అండ్ వీడియో చూస్తున్నంతసేపు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ లైక్ చేయడం అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు మన ఛానల్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. ఓకే, ఫిర్ అనే వర్డ్తో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. ఫిర్ అనే దానికి మళ్ళీ, తరువాత, మరి, మరి అయితే లైక్ క్వశ్చనింగ్ లాగా లేదా సెంటెన్సెస్ని కనెక్ట్ చేసేలాగా ఉన్నటువంటి వర్డ్ ఉంటుంది ఫిర్. ఓకే, ఫిర్కు ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి? మళ్ళీ, తరువాత లేదా ఆ తరువాత, మరి అయితే ఇలా. ఓకే, మళ్ళీ కలుద్దాం, ఫిర్ మిలేంగే, ఫిర్ మిలేంగే, విల్ మీట్ అగైన్ అంటే భవిష్యత్తులో, ఫిర్ మిలేంగే. తరువాత ఏమైంది? ఫిర్ క్యా హువా, దెన్ వాట్ హ్యాపెండ్ అంటే బాద్ మే క్యా హువా అంటే ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్. సో ఫిర్ క్యా హువా అంటే దెన్ అప్పుడు ఏమైంది అంటే దాని తరువాత ఏం జరిగింది అనేటువంటి సిచ్యువేషన్లో. అతడు మళ్ళీ వస్తాడు, వహ ఫిర్ ఆయేగా, వహ ఫిర్ ఆయేగా, అతడు మళ్ళీ వస్తాడు. ఆమె అనాలనుకోండి, వహ ఫిర్ ఆయేగి. ముందు అన్నం తిను, తరువాత చదువుకో. పెహలే ఖానా ఖావో, ఫిర్ పడో, మళ్ళీ తర్వాత చదువు. పెహలే ఖానా ఖావో, ఫిర్ పడో, ఫిర్ పడో. మళ్ళీ ఎప్పుడైనా రా, ఫిర్ కభీ ఆనా, ఫిర్ కభీ ఆనా, మళ్ళీ ఎప్పుడైనా రా. క్రియని ఇలా ఆనా, జానా, పడనా, లిఖనా అనేలాగా కూడా ఎండ్ చేసేయచ్చు. ఇది కూడా హిందీలో ఫార్మల్ వర్బ్. హలో తుమ్ ఆనా, నువ్వు రా, ఏ తుమ్ జానా, నువ్వు వెళ్ళు, ఇలా కూడా చెప్పచ్చు. అతడు మళ్ళీ ప్రయత్నించాడు, ఉస్నే ఫిర్ కోషిష్ కీ, ఉస్నే ఫిర్ కోషిష్ కీ. కోషిష్ అనే వర్డ్ స్త్రీలింగ శబ్దం కాబట్టి కీ అనేటువంటి స్త్రీలింగ రూపం, క్రియ స్త్రీలింగ రూపంతో ఎండ్ అయ్యింది. ఆమె మళ్ళీ ప్రయత్నించింది, ఉస్నే ఫిర్ కోషిష్ కీ. ఓకే, అతను అయినా ఆమె అయినా సరే ఉస్నేనే ఉంటుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. మరి విషయం ఏంటి? ఫిర్ క్యా బాత్ హై, ఫిర్ క్యా బాత్ హై, మరి విషయం ఏంటి? మరోసారి చెప్పు లేదా మళ్ళీ చెప్పు. ఏక్ బార్ ఫిర్ కహో, ఏక్ బార్ ఫిర్ కహో, మరోసారి మళ్ళీ చెప్పు. అతడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు, వహ ఫిర్ సే రోనే లగా, వహ ఫిర్ సే రోనే లగా, అతడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె అనుకోండి, వహ ఫిర్ సే, ఎస్ ట్రై చేయండి, ఎస్ రోనే లగి. ఆ తరువాత మేము ఇంటికి వెళ్ళాము, ఫిర్ హమ్ ఘర్ గయే, ఫిర్ హమ్ ఘర్ గయే. బాద్ మే హమ్ ఘర్ గయే. ఓకే, అంటే ఆఫ్టర్ ఆ సిచ్యువేషన్ జరిగిన తరువాత మేము ఇంటికి వెళ్ళాము. ఫిర్, ఫిర్ హమ్ ఘర్ గయే, దెన్ అప్పుడు, ఆ తరువాత అని వస్తుంది. ఇలా మళ్ళీ చేయకు, ఐసా ఫిర్ మత్ కర్నా, ఐసా ఫిర్ మత్ కర్నా, ఇలా మళ్ళీ చేయకు. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఫిర్ తుమ్ కహా జాओगे,
फिर तुम कहाँ जाओगे, అది నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. फिर तुम कहाँ जाओगी, అంతా మళ్ళీ సర్దుకుంటుంది. सब कुछ फिर से ठीक हो जाएगा, सब कुछ फिर से ठीक हो जाएगा, అంతా మళ్ళీ సర్దుకుంటుంది. సో ఎక్కడైతే ఫిర్ వస్తుందో దాని మీనింగ్ ఎలా వస్తుందో గమనించండి ఈ వీడియోలో. అతడు మళ్ళీ అనారోగ్యానికి గురయ్యాడు. वह फिर बीमार पड़ गया, वह फिर बीमार पड़ गया, అతడు మళ్ళీ అనారోగ్యానికి గురయ్యాడు. ఆలోచించుకో, తర్వాత చెప్పు. సోచ్లో లేదా సోచో అని కూడా అనొచ్చు. సోచో ఫిర్ బతానా, ఫిర్ బతానా, మళ్ళీ చెప్పు. దెన్ టెల్ మీ, అప్పుడు చెప్పు. అయితే నేనేం చెయ్యాలి, ఫిర్ మై క్యా కరూं, ఫిర్ మై క్యా కరూं, అయితే నేనేం చెయ్యాలి. మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టు. ఫిర్ సే షురూ కరో, ఫిర్ సే షురూ కరో, మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టు. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఆమె రేపు మళ్ళీ వస్తుంది. వహ్ కల్ ఫిర్ ఆయేగి, వహ్ కల్ ఫిర్ ఆయేగి. అతను అనాలి అంటే ఎస్, వహ్ కల్ ఫిర్ ఆయేగా, ఆయేగా. ముందు పని, తరువాత విశ్రాంతి. పహలే కామ్ ఫిర్ ఆరామ్, పహలే కామ్ ఫిర్ ఆరామ్. ముందు పని, తరువాత విశ్రాంతి. అయితే చాలా కష్టమవుతుంది. ఫిర్ తో బహుత్ ముష్కిల్ హోగి, ఫిర్ తో బహుత్ ముష్కిల్ హోగి, అయితే చాలా కష్టమవుతుంది. అతడు మళ్ళీ గెలిచాడా. వహ్ ఫిర్ జీతా, క్యా వహ్ ఫిర్ జీతా, అతడు మళ్ళీ గెలిచాడా. అతడు మళ్ళీ అదే తప్పు చేశాడు. ఉస్నే ఫిర్ వహీ గలతీ కీ, ఉస్నే ఫిర్ వహీ గలతీ కీ, అతడు మళ్ళీ అదే తప్పు చేశాడు. మళ్ళీ అడగకు. ఫిర్ మత్ పూచ్నా, ఫిర్ మత్ పూచ్నా, మళ్ళీ అడగకు. సరే మరి బయలుదేరదాం. ठीक है फिर चलते हैं, ठीक है फिर चलते हैं. సరే మరి బయలుదేరదాం, బయలుదేరదామా, చలేంగే అని కూడా అనొచ్చు. ఆ తరువాత అతను ఫోన్ చేశాడు. ఫిర్ ఉస్నే ఫోన్ కియా, ఫిర్ ఉస్నే ఫోన్ కియా అంటే మళ్ళీ ఫోన్ చేశాడు అని కానీ, లేకపోతే దెన్ అప్పుడు అతను ఫోన్ చేశాడు. ఫిర్ ఉస్నే ఫోన్ కియా, ఆ విషయం జరిగిందా. సో ఫిర్ ఉస్నే ఫోన్ కియా. వర్షం మళ్ళీ మొదలైంది. బారిష్ ఫిర్ షురూ హో గయి, బారిష్ ఫిర్ షురూ హో గయి, వర్షం మళ్ళీ మొదలయ్యింది. మరి మీరు ఏం తీసుకుంటారు. ఫిర్ ఆప్ క్యా లేంగే, ఫిర్ ఆప్ క్యా లేంగే, మరి మీరు ఏం తీసుకుంటారు. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. నేను మళ్ళీ ఎప్పుడైనా చూస్తాను. మై ఫిర్ కభీ దేఖూంగా, మై ఫిర్ కభీ దేఖూంగా. అదే నేను అనే వ్యక్తి గర్ల్ అనుకోండి. మై ఫిర్ కభీ దేఖూంగి, మై ఫిర్ కభీ దేఖూంగి, నేను మళ్ళీ ఎప్పుడైనా చూస్తాను. నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావు. తుమ్ ఫిర్ లేట్ హో గయే, తుమ్ ఫిర్ లేట్ హో గయే, నువ్వు మళ్ళీ ఆలస్యం అయ్యావు లేదా వచ్చావు అంటే ఆయే హో. తుమ్ ఫిర్ లేట్ హో గయే.
మళ్ళీ కలుద్దాం, నమస్తే. ఫిర్ మిలేంగే, నమస్తే. ఫిర్ మిల్తే హై అనే వర్డ్ కూడా ఉంటుంది. ఫిర్ మిల్తే హై అంటే ఓకే, తరచుగా మనం కలుస్తూ ఉందాము అని చెప్పాలి అంటే ఫిర్ మిల్తే హై. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫిర్ కబ్ आओगे, ఫిర్ కబ్ आओगे, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ముందు విను, తరువాత మాట్లాడు. పహలే సునో ఫిర్ బోలో, పహలే సునో ఫిర్ బోలో, ముందు విను తరువాత మాట్లాడు. ఆమె మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. వహ ఫిర్ సే హస్నే లగి, వహ ఫిర్ సే హస్నే లగి. ఓకే, అతను అయితే వహ ఫిర్ సే హస్నే లగా, వహ ఫిర్ సే హస్నే లగా. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం, కామెంట్ చేయడం అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అయితే చాలా సరదాగా ఉంటుంది. ఫిర్ తో మజా ఆయేగా, ఫిర్ తో మజా ఆయేగా, అయితే చాలా సరదాగా ఉంటుంది. నువ్వు మళ్ళీ వెళ్తావా? క్యా తుమ్ ఫిర్ సే జాओगे, క్యా తుమ్ ఫిర్ సే జాओगे, నువ్వు మళ్ళీ వెళ్తావా? పని పూర్తి చేయి, తరువాత ఆడుకో. కామ్ ఖతం కరో ఫిర్ ఖేలో. దాన్ ప్లే, ఓకేనా? ఆఫ్టర్ ప్లే, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, ఓకేనా? కామ్ ఖతం కరో ఫిర్ ఖేలో. అతనికి మళ్ళీ వివరించు. ఉసే ఫిర్ సే సంఝావో, నచ్చజెప్పు అనే దానికి కూడా మనం ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఉసే ఫిర్ సే సంఝావో, ఆమెకి అనాలన్నప్పటికీ కూడా ఇదే వాక్యం వస్తుంది. ఉసే ఫిర్ సే సంఝావో, అతనికి మళ్ళీ వివరించు. తరువాత ఎవరొస్తారు? ఫిర్ కౌన్ ఆయేగా, ఫిర్ కౌన్ ఆయేగా, తరువాత ఎవరు వస్తారు? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఐసా మౌకా ఫిర్ నహీ మిలేగా. మౌకా అంటే అవకాశము, ఓకే? ఐసా మౌకా ఇలాంటి, ఇలా, ఐసా మౌకా ఫిర్ నహీ మిలేగా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అయితే సరే, ఫిర్ ఠీక్ హై, ఫిర్ ఠీక్ హై, అయితే సరే. ఓకే, ఇలా మనం ఫిర్కి సంబంధించినటువంటి ఒక 40 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. నేను చెప్తున్నంతసేపు మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ అబ్ తక్ హమ్ సాత్ రహే. సో ఇప్పటి వరకు నేను నేర్పించాను, మీరు నేర్చుకున్నారు, ఓకేనా? సో వెళ్తూ లైక్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.